కరీంనగర్ మారుతి హాస్పిటల్లో డాక్టర్ శిరీష గుర్రాల ఎండి జనరల్ మెడిసిన్ గారిచే అందరికీ అందుబాటులో ఫిజిషియన్ మరియు డైబటాలజీ వైద్య సేవలు 24/7 ఫుల్ టైం అందుబాటులో. షుగర్ పేషెంట్స్ పై ప్రత్యేక శ్రద్ధ. మారుతి హాస్పిటల్స్, రాజా థియేటర్ పక్కన, సాయినగర్, కరీంనగర్. కరీంనగర్ సిపి గౌశాలం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఏదైతే నిన్న శనివారం అర్ధరాత్రి కరీంనగర్ పట్టణంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు కరీంనగర్ సిపి గౌశాలం. 11 తర్వాత కూడా చాలా హోటల్స్ నడుస్తున్నాయి, బార్ అండ్ రెస్టారెంట్లు నడుస్తున్నాయి. ఆ నగరంలో కొంత అల్లర్లు చెలరేగుతున్నాయనే ఇన్ఫర్మేషన్ నేపథ్యంలో సిపి ఇలా ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. సో మెయిన్ ఏరియాస్ రాజీవ్ చౌక్, తెలంగాణ చౌక్, అదే విధంగా శనివారం మార్కెట్, ఇలాంటి ఏరియాస్ అన్నిట్లో కూడా సిపి గౌశాలం అర్ధరాత్రి తనిఖీలు చేపట్టడం జరిగింది. ఏదైతే కొంత ఇన్ఫర్మేషన్ అర్ధరాత్రి తర్వాత కూడా కొన్ని హోటల్స్ నడుస్తున్నాయంటూ ఒక బార్ అండ్ రెస్టారెంట్ కి కూడా కరీంనగర్ సిపి గౌశాలం వెళ్ళినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అక్కడ 11 తర్వాత ఎందుకు అమ్మకాలు జరుపుతున్నారు అన్నట్టు కూడా క్వశ్చన్ చేశారు. సదరు బార్ యజమానికి నోటీసులు ఇవ్వండి అంటూ కూడా సిపి గౌశాలం చెప్పినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. సో నోటీసులు ఇచ్చిన మార్పు రాకపోతే మాత్రం బార్ అండ్ రెస్టారెంట్ ని సీజ్ చేస్తామంటూ గౌశాలం హెచ్చరించినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా శనివారం మార్కెట్ లో చూసుకుంటే రాత్రి అల్లర్లు ఎక్కువగా జరుగుతున్నాయి, అక్కడ గొడవలు జరుగుతున్నాయి అంటే చాలా ఇన్ఫర్మేషన్స్ రావడం జరిగింది. సో ఈ క్రమంలో అక్కడ కూడా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇంకా రాజీవ్ చౌక్, తెలంగాణ చౌక్ లో చూసుకుంటే ఒక టీ షాప్ లో కూడా సారో రావడం చూసి వాళ్ళు షటర్ వేయడం జరిగింది. సో షటర్ ఓపెన్ చేసి మరి లోపలికి వెళ్లారు. సో అప్పటికే టీకి సంబంధించిన డికాషన్స్ ఇవన్నీ కూడా చేస్తున్నట్టు కూడా గుర్తించడం జరిగింది. సో ఎందుకు చేస్తున్నారు 11 తర్వాత అంటూ వాళ్ళని కూడా క్వశ్చన్ చేసి ఇంకోసారి ఇలా చేస్తే చర్యలు తప్పవు అంటూ హెచ్చరించినట్టు కూడా తెలుస్తా ఉంది. సో ఇదే క్రమంలో అన్ని ఏరియాస్ లో కూడా సిపి తనిఖీలు నిర్వహించడం జరిగింది. మనం చూసుకుంటే అవుట్స్కట్స్ లో ఒక దాబాకి కూడా సిపి వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. గతంలో ఏదైతే బ్లూ కోట్స్ సిబ్బంది తనిఖీల్లో భాగంగా 11 తర్వాత కూడా దాబా నడుస్తుంది అని ఫోటోలు తీయడంతో వాళ్ళు వెంబడించి బ్లూ కోట్ సిబ్బంది దగ్గర కీస్ లాక్కున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. సో ఈ క్రమంలోనే సిపి గౌశాలం ఆ దాబాకు వెళ్లి వాళ్ళకి కూడా హెచ్చరించినట్టు కూడా తెలుస్తా ఉంది. సో 11 తర్వాత ఎలాంటి అమ్మకాలు, కొనుగోలు జరగకూడదు, హోటల్స్ కానీ బార్ అండ్ రెస్టారెంట్ కానీ మూసివేయాలి, ఎలాంటి అల్లర్లు చేయకుండా ఉండాలి అంటూ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో కొంతమంది ఇన్ఫర్మేషన్స్ బయటకు లీక్ చేశారు, సిపి సార్ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు అంటూ కొంతమంది ఇన్ఫర్మేషన్స్ లీక్ చేయడం వల్ల చాలా మంది హోటల్స్ అదే టైంకి మూసివేసినట్టు, షటర్స్ మూసేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. సో ఇదే విధంగా విస్తృత తనిఖీలు కంటిన్యూగా జరిగినట్టయితే చాలా వరకు ఇలాంటి అల్లర్లు, గొడవలు జరగకుండా చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటూ కూడా నెటిజన్ల నుంచి హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో తరచుగా ఇలాంటి తనిఖీలు నిర్వహించాలి అంటూ కూడా ప్రజలందరూ కోరుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. మొత్తానికైతే కరీంనగర్ సిపి గౌశాలం ఆకస్మిక తనిఖీల్లో చాలా వరకు హోటల్స్, దాబా యజమానులు ఇప్పుడు నెక్స్ట్ 11 తర్వాత అట్లా నైట్ కూడా హోటల్ రన్ చేయాలంటే భయపడుతున్నట్టు మనకు తెలుస్తా ఉంది. కెమెరా పర్సన్ వేణుతో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.